ఏ గైస్ ఈ వీడియోలో ఎల్జీ బ్రాండ్కి సంబంధించిన ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వస్తున్న ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ని అన్బాక్స్ చేసి అందులో ఉన్న ప్రతి ఫ్యూచర్ ని మీకు ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి 9 kgs వేరియంట్. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి చాలా సింపుల్ గా ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేసి వచ్చింది. అండ్ అలాగే బాక్స్ మీద చూసినట్టయితే ఈ వాషింగ్ మిషన్ కి సంబంధించిన మోడల్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అండ్ అలాగే ఎంఆర్పీ రేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. 53,990 రూపీస్ అని అయితే ఉంది. బట్ ఇది ఆన్లైన్ లో ప్రెసెంట్ వచ్చేసి 45,899 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు కనుక తీసుకోవాలనుకుంటే ఒకసారి ఆఫ్లైన్ స్టోర్స్ కూడా విజిట్ చేయండి. ఎందుకంటే ప్రెసెంట్ ఫెస్టివల్ సీజన్ వల్ల ఆన్లైన్ ప్రైజెస్ కన్నా ఆఫ్లైన్ స్టోర్స్ లో తక్కువ ప్రైజెస్ కి అయితే అవైలబుల్ గా ఉంటున్నాయి. అండ్ ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా చూడొచ్చు, 21 జూలై 2022 అని అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు 5 స్టార్ రేటింగ్ అయితే వస్తుంది. అండ్ అలాగే పవర్ కన్సప్షన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ ఎఫిషియెంట్ మోటార్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీరు ఎక్కువసేపు వాడినా కూడా తక్కువ కరెంట్ బిల్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి డిఫరెన్సెస్ ఏంటి అని. చాలా మందికి డిఫరెన్సెస్ తెలియక వాషింగ్ మిషన్ కొనే ముందు చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతారు, ఏ వాషింగ్ మిషన్ కొనాలి అని అయితే. సరే ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. టాప్ లోడ్ వాషింగ్ మిషన్లో వచ్చేసి ఓన్లీ 2 మోషన్స్లోనే మోటార్ అనేది రొటేట్ అవుతుంది. బట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో వచ్చేసి 6 వేరియంట్ మోషన్స్లో అయితే డ్రమ్ అనేది రొటేట్ అవుతుంది. సో దీనివల్ల టాప్ లోడ్ కన్నా ఫ్రంట్ లోడ్లో క్లోత్స్ అనేవి చాలా క్లీన్గా అయితే వాష్ అవుతాయి. అండ్ సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఓన్లీ నార్మల్ వాటర్ తోటి క్లోత్స్ అనేవి వాష్ చేస్తుంది. బట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో హీటర్ అనేది ఇన్బిల్ట్ గా ఉండడం వల్ల ఎక్కువ డస్ట్ ఉన్న క్లోత్స్ ను కూడా హాట్ వాటర్ తో చాలా క్లీన్ గా అయితే వాష్ చేస్తుంది. అండ్ థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉండడం వల్ల మన క్లాత్ ఫ్యాబ్రిక్ ని బట్టి దానికి సరిపడే విధంగా వాష్ మోడ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. అండ్ క్లాత్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే వాష్ చేస్తుంది. బట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఎటువంటి ఫీచర్స్ ఏమీ ఉండవు. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి టాప్ లోడ్ వాషింగ్ మిషన్కి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీ అవసరాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీకు ఏ వాషింగ్ మిషన్ అయితే సరిపోతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నాకు తెలిసి 2 వాషింగ్ మిషన్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. 2 వాషింగ్ మిషన్లు కూడా సిమిలర్ గానే పర్ఫామ్ చేస్తాయి. ఒకవేళ మీ బడ్జెట్ 25,000 కన్నా తక్కువగా ఉంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయితే తీసుకోండి. అండ్ 30,000 కన్నా ఎక్కువగా ఉంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటో మీకు ముందు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్లీ వాషింగ్ మిషన్ వచ్చేసి చూడడానికి చాలా ప్రీమియం అండ్ క్లాసిక్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ దీని కలర్ వచ్చేసి మిడిల్ బ్లాక్ కలర్, కొంచెం చూడడానికి అయితే కొంచెం గ్రే కలర్లో అయితే కనిపిస్తుంది. దీని బాడీ మొత్తం మెటల్తో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అండ్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సైడ్స్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్ అయితే ఇచ్చారు, అది కూడా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి బ్లాక్ కలర్ టెంపర్ గ్లాస్ అయితే ఇచ్చారు, అది కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఓవరాల్ గా వాషింగ్ మిషన్ డిజైన్ అయితే చాలా ప్రీమియం అండ్ క్లాసిక్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు వాషింగ్ మిషన్ వచ్చి చాలా వెయిట్ అయితే ఉంది, నియర్లీ 80 kgs అయితే ఉంది. దీన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో ఏవో ప్రొవైడ్ చేశాడు, అసలు ఏంటో అవి ఒకసారి చూద్దాం. ఇన్స్టాలేషన్ గైడ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్, అలాగే వాటర్ ఇన్లెట్ పైప్ని కూడా ఒకటి ప్రొవైడ్ చేశాడు. వాషింగ్ మిషన్ రొమ్ము వచ్చేసి చూడటానికి ఎలా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే తయారైంది. అండ్ అలాగే వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు చాలా హోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రతి హోల్ నుంచి వాటర్ అయితే ఇన్లెట్ వస్తుంది. అన్ని డైరెక్షన్ నుంచి వాటర్ అయితే ఇన్లెట్ వస్తుంది. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి డైరెక్ట్ మోటార్తో అయితే వస్తుంది. దీనివల్ల తక్కువ నాయిస్, తక్కువ వైబ్రేషన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే బెల్ట్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూడొచ్చు చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాడు బెల్ట్ డ్రైవ్కి డైరెక్ట్ డ్రైవ్కి డిఫరెన్స్ ఏంటో. వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ చూస్తే వాటర్ అవుట్లెట్ పైప్ ఒకటి ఇచ్చాడు, వాటర్ ఇన్లెట్ హోల్ ఒకటి ఇచ్చాడు, ప్లగ్ ఇచ్చాడు. అండ్ అలాగే వైఫై సింబల్ కూడా ఇచ్చాడు. అసలు ఆ సింబల్ ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఈ వాషింగ్ మిషన్ని మనం మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఎల్జీ థింక్యూ అనే అప్లికేషన్ ఎక్కించుకొని ఈ వాషింగ్ మిషన్ని మనం మొబైల్తో అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వాషింగ్ మిషన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇటువంటి రించ్ని వాషింగ్ మిషన్లోనే ప్రొవైడ్ చేస్తాడు. దాన్ని యూజ్ చేసి మీరు ఈ విధంగా ఈ బోల్ట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే రిమూవ్ చేయాలి. మొత్తం 4 బోల్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 4 బోల్ట్స్ని అయితే రిమూవ్ చేయాలి. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ వీటిని యాజ్ ఇట్ ఈస్ ఫిక్స్ చేయాలి. ఎందుకు అంటే ఒకవేళ మీరు ఎప్పుడైనా షిఫ్ట్ అయినప్పుడు ఇందులో ఉన్న డ్రమ్ అటు ఇటు కదలకుండా ఇవి ఒక లాక్ లాగా అయితే పనికొస్తాయి. సో మీరు ఖచ్చితంగా అయితే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు వీటిని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఫిక్స్ చేయాలి. యాక్చువల్లీ ఒకవేళ మీరు కనుక వాషింగ్ మిషన్ తీసుకుంటే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా వాళ్ళే ఇంటికి ఒక సర్వీస్ మ్యాన్ అయితే పంపుతారు. ఎల్జీ సర్వీస్ సెంటర్ నుంచి ఒక సర్వీస్ మ్యాన్ వచ్చి వాళ్ళే ఇన్స్టాల్ చేసి వెళ్తారు. ఒకవేళ మీరు కనుక ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ వీడియో చూసి ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు.
అండ్ ఇది వచ్చేసి వాటర్ ఇన్లెట్ హోల్. అక్కడ ఒక బ్లూ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా, అదే వాటర్ ఫిల్టర్. అది వచ్చేసి వాటర్ ట్యాంక్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఆల్గే కానీ ఏమైనా ఉంటే అది స్టాప్ చేస్తుంది. అండ్ అలాగే లోపల ఇంకో ఫిల్టర్ ఉంది, అది కూడా సేమ్ ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే స్టాప్ చేస్తుంది. అండ్ అలాగే దీన్ని ప్రతి 15 డేస్కి కానీ 1 మంత్కి కానీ క్లీన్ అయితే చేసుకోవాలి. లేదంటే డస్ట్ పార్టికల్స్ అడ్డుపడి లోపలికి వాషింగ్ మిషన్ లోపలికి అయితే వాటర్ అనేది ఇన్లెట్ రాదు. ఈ పైప్ వచ్చేసి వాషింగ్ మిషన్ ఇన్లెట్ పైప్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ తోట ప్రొవైడ్ చేస్తాడు. దీన్ని వచ్చేసి వాషింగ్ మిషన్ ఇన్లెట్ హోల్ ఉంది కదా, ఈ విధంగా చాలా ఈజీగా ఒక ఎండ్ వచ్చేసి దీనికైతే ఫిక్స్ చేయాలి, ఇంకొక ఎండ్ వచ్చేసి వాటర్ ట్రాప్కి అయితే ఫిక్స్ చేయాలి. అండ్ అలాగే ఇందాక బోల్స్ని అయితే రిమూవ్ చేసాం కదా, దాని ప్లేస్లో ఈ విధంగా క్యాప్స్ని అయితే ఫిక్స్ చేయాలి. అండ్ ఇప్పుడు వాటర్ పైప్ యొక్క ఇంకో ఎండని వాటర్ ట్యాప్కి ఈ విధంగా చాలా టైట్గా అయితే ఫిక్స్ చేయాలి. వాషింగ్ మిషన్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ మిషన్కి పవర్ సప్లై ఇచ్చి చూద్దాం. వాషింగ్ మిషన్కి పవర్ సప్లై ఇచ్చిన తర్వాత ఇక్కడ పవర్ బటన్ అయితే ఆన్ చేయాలి. పవర్ బటన్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అసలు ఆ ఆప్షన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్న డైల్ ఇండికేటర్ దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని మన క్లాత్ యొక్క ఫ్యాబ్రిక్ టైప్ని బట్టి మనం అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ అలాగే రైట్ సైడ్లో డిస్ప్లే ఉంది కదా, దాన్ని అయితే మనం టచ్ కంట్రోల్ ద్వారా కంట్రోల్ అయితే చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీరు టెంపరేచర్ని అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే స్పిన్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అండ్ అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా అక్కడ. ఏ ఆప్షన్ ఎందుకు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అని అయితే మీకు చాలా క్లియర్గా అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాటన్. మీరు ఓన్లీ కాటన్ క్లాత్స్నే వాష్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్లో వచ్చేసి క్లాత్స్కి ఎక్కువ డస్ట్ ఉన్నా సరే హాట్ వాటర్తో చాలా క్లీన్గా అయితే వాష్ చేస్తుంది. అండ్ అలాగే ఈ ఆప్షన్లో టెంపరేచర్ని అప్ టు మ్యాక్సిమం 90 degrees దాకా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్పిన్ వచ్చేసి 1400 RPM దాకా అయితే స్పిన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్ అన్నట్టుగా అయితే టైం అయితే ఇండికేట్ చేయదు. అలా ఎందుకు ఇండికేట్ చేయదు అన్న దానికైతే నేను తర్వాత అయితే చెప్తాను. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కాటన్ ప్లస్. ఈ ఆప్షన్లో మీరు ఎప్పుడైతే కాటన్ క్లాత్స్ కన్నా ఇంకొంచెం హార్డ్గా ఉన్న మెటీరియల్ని వాష్ చేయాలనుకుంటారో అప్పుడు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్లో వచ్చేసి కాటన్ కన్నా ఇంకొంచెం టైం అయితే ఎక్కువసేపు తీసుకుని వాష్ అయితే చేస్తుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఈ ఆప్షన్ని మ్యాక్సిమం అందరూ ఎక్కువగా అయితే వాడతారు. ఎందుకంటే ఇందులో వచ్చేసి అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని మిక్స్ చేసి ఒకేసారి అయితే వాష్ చేయొచ్చు. లైక్ జీన్స్, కాటన్, నైలాన్, సిల్క్ ఇలా అన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని కలిపి ఒకేసారి అయితే ఈ ఆప్షన్లో పెట్టి వాష్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఈజీ కేర్. ఈ ఆప్షన్ వచ్చేసి కొన్ని టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా వాష్ చేస్తే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటి క్లాత్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకుని వాష్ చేసుకోవాలి. ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా క్లీన్గా అయితే వాష్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి సైలెంట్ వాష్. మీరు ఎప్పుడైతే సైలెంట్గా వాష్ అవ్వాలనుకుంటారో అప్పుడు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వైబ్రేషన్ కానీ నాయిస్ కానీ చాలా తక్కువగా అయితే వస్తుంది. అండ్ సిక్స్త్ ఆప్షన్ వచ్చేసి ఎలర్జీ కేర్. ఈ ఆప్షన్ వచ్చేసి స్కిన్ డిసీజెస్ ఎవరికి ఉంటుందో వారికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆప్షన్లో క్లోత్స్ అనేవి స్టీమ్తో అయితే వాష్ అవుతాయి. సో దట్ ఎటువంటి బ్యాక్టీరియా ఉన్న వైరస్ ఉన్న 99% అయితే వాటిని కిల్ చేస్తుంది. లాస్ట్ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఈ ఆప్షన్ అయితే చాలా మందికి చాలా బాగా అయితే యూజ్ అయింది. అండ్ సెవెంత్ ఆప్షన్ వచ్చేసి బేబీ స్టీమ్ కేర్. ఈ ఆప్షన్ వచ్చేసి చిన్నపిల్లలు ఎవరికి ఉంటారో వారికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్లో చిన్నపిల్లల క్లోత్స్కి ఉన్న ఎటువంటి బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా 99% అయితే కిల్ చేస్తుంది. ఈ ఆప్షన్లో కూడా స్టీమ్ తోటే క్లోత్స్ అనేవి వాష్ చేస్తుంది. అండ్ ఎయిత్ ఆప్షన్ వచ్చేసి డెలికేట్స్. ఈ ఆప్షన్ వచ్చేసి మీరు ఎప్పుడైతే డెలికేట్ క్లోత్స్ని వాష్ చేయాలనుకుంటారో అప్పుడు ఈ ఆప్షన్ అయితే చాలా బాగా అయితే మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈ ఆప్షన్లో ఓన్లీ 45 minutesలోనే వాష్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నైన్త్ ఆప్షన్ వచ్చేసి హ్యాండ్ ఆర్ వూల్. మీరు ఎప్పుడైతే ఉలెన్ క్లోత్స్ని వాష్ చేయాలనుకుంటారో అప్పుడు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ 10th ఆప్షన్ వచ్చేసి స్పోర్ట్స్ వియర్. మీరు ఎప్పుడైతే స్పోర్ట్స్ క్లోత్స్ని వాష్ చేయాలనుకుంటారో అప్పుడు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ 11th ఆప్షన్ వచ్చేసి క్విక్ 30. మీరు ఓన్లీ 2-3 pairs అనేవి వాష్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ 30 minutesలోనే వాష్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ 12th ఆప్షన్ వచ్చేసి డూవెట్. మీరు టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాష్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ 13th ఆప్షన్ వచ్చేసి టబ్ క్లీన్. ఈ ఆప్షన్లో మీరు ఎటువంటి క్లాత్స్ని అయితే వాష్ చేయకూడదు, మీరు ఎటువంటి క్లాత్స్ని ఇందులో వేయకూడదు. ఓన్లీ టబ్ క్లీన్ చేయడానికి మాత్రం ఈ ఆప్షన్. మీరు 15 days కానీ 30 days కానీ ఈ ఆప్షన్ పెట్టి టబ్ అయితే క్లీన్ చేస్తే మీ టబ్ అనేది ఎప్పటికప్పుడు చాలా క్లీన్గా అయితే ఉంటుంది. అండ్ 14th ఆప్షన్ వచ్చేసి డౌన్లోడ్ సైకిల్. ఈ ఆప్షన్ మీకు అంత యూజ్ ఏమి ఉండదు. మీరు ఎప్పుడైతే మొబైల్తో మీ వాషింగ్ మెషిన్ ఆపరేట్ చేస్తారో అప్పుడు ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. ఇవి ఈ వాషింగ్ మిషన్లో ఇచ్చిన మెయిన్ వాషింగ్ మోడ్స్. ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా వాషింగ్ మోడ్స్ కావాలనుకుంటే మొబైల్లో LG Thinq అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. అందులో ఇంకా 20+ వాషింగ్ మోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని మీరు మొబైల్ నుంచి అయితే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అన్ని వాషింగ్ మోడ్స్ ఎక్కడే ప్రొవైడ్ చేశాడు.
ఒకవేళ మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు మొబైల్తో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఉన్న ఫీచర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఇది వచ్చేసి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆప్షన్స్ ఎనేబుల్ చేస్తాం, లైక్ కాటన్ ప్లస్ మిక్సీ ఫ్యాబ్రిక్, ఈజీగా వాటిని ఎనేబుల్ చేసినప్పుడు ఇదైతే యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అయ్యి ఎందాక టైం అనేది మెన్షన్ చేయలేదు కదా, ఆ టైం అనేది ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే మనం ఎప్పుడైతే క్లోజ్ లోపల వేస్తామో ఆ క్లోజ్కి ఉన్న డస్ట్ని బట్టి, ఆ క్లోజ్కి ఉన్న వెయిట్ని బట్టి ఇదైతే డిటెక్ట్ చేసి ఎంత టైం రిక్వైర్ అవుతుందో అంత టైం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అది ఎలా డిటెక్ట్ చేస్తుంది అనేది మీకు ముందు వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇందులో 3 ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బట్టలు ఉతకడం అంటారు కదా, బట్టలు ఉతుకుతున్నప్పుడు అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది బ్లింక్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బట్టలు జాడించడం అంటారు కదా, అది జాడిస్తున్నప్పుడు అయితే సెకండ్ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి బట్టలు ఆరవేయడం అంటారు కదా, ఆరవేస్తున్నప్పుడు అంటే స్పిన్నింగ్ చేస్తున్నప్పుడు అయితే థర్డ్ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతుంది. ఈ విధంగా టెంపరేచర్ అనేది చేంజ్ చేయొచ్చు. టెంపరేచర్ అనే ఆప్షన్ మీద టచ్ చేస్తే టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే స్పిన్ అనే ఆప్షన్ మీద టచ్ చేస్తే స్పిన్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ స్పిన్ అనేది నోలో పెట్టి సెలెక్ట్ చేస్తే ఓన్లీ వాష్ ఒకటే చేస్తుంది, స్పిన్ అయితే చేయదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఇంటెన్సివ్, రిన్స్ ప్లస్ అలాగే ప్రీ వాష్. ఈ 3 సిమిలర్గానే వర్క్ అవుతాయి. ఈ 3 వాటికి డిఫరెంట్ టైమింగ్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీ క్లోజ్ కనుక ఎక్కువ డస్ట్ ఉంటే ఈ 3 వాటిలో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నార్మల్ టైమింగ్ కన్నా ఇంకా ఎక్కువ టైమింగ్ అయితే వాష్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఈ 3 ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డిలే అండ్ ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు టైం అయితే అప్ టు 19 అవర్స్ అయితే డిలే చేయొచ్చు. అంటే మీరు టైం అయితే సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసిన తర్వాత నుంచి ఈ వాషింగ్ మెషిన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అయితే ఈ ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్ ఐటమ్. ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు రన్నింగ్లో ఉన్న వాషింగ్ మెషిన్ స్టాప్ చేసి మీరు ఎక్స్ట్రాగా క్లోత్ని లోపలికి వేయొచ్చు, లేదంటే రిమూవ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి చైల్డ్ లాక్. ఈ విధంగా 2 లాంగ్ ప్రెస్ చేస్తే లాక్ అయితే పడుతుంది, ఇంక టచ్ అనేది పనిచేయదు. అదే విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే అన్లాక్ అయితే అవుతుంది. ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా 2 లాంగ్ ప్రెస్ చేస్తే మ్యూట్ అయితే అవుతుంది. అదే విధంగా లాంగ్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఈ ఆప్షన్ వల్ల పెద్ద యూజ్ అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా డిలే అన్ని లాంగ్ ప్రెస్ చేస్తే వైఫై అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ వైఫైని యూజ్ చేసి మీరు మొబైల్ నుంచి అయితే వాషింగ్ మెషిన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ విధంగా డిటర్జెంట్ని అయితే ఇందులో వేయాలి. వైట్ కలర్ ఉంది కదా, అందులో డిటర్జెంట్ని అయితే వేయాలి. బ్లూ కలర్ ఉంది కదా, అందులో కంఫర్ట్ ఇటువంటి లిక్విడ్స్ని అయితే వేయాలి. మ్యాక్సిమం మీరు లిక్విడ్ డిటర్జెంట్ని అయితే యూజ్ చేయండి. అండ్ దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేయాలన్నా చాలా సింపుల్గా ఈ విధంగా ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు. అండ్ అలాగే క్లీన్ చేసి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పెట్టేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ వాష్ చేస్తున్నప్పుడు మీ పాకెట్స్లో ఏమైనా కాయిన్స్ ఉన్నా అవి అయితే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా తీసుకుని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పెట్టేయవచ్చు. అండ్ ఇప్పుడు వాషింగ్ మిషన్లో క్లోత్స్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఒక్కొక్క ఐటమ్ సపరేట్గా అయితే వేయండి. అన్ని కంబైన్ చేసి మిక్స్ చేసి వేయొద్దు, దానివల్ల క్లోత్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా సపరేట్గా వేయడం వల్ల మీరు తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే సపరేట్గా అయితే వస్తాయి. మీరు ఎప్పుడు ఈ విధంగా అయితే వేయడానికి ట్రై చేయండి. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి 9 kgs వేరియంట్. సో దట్ కంపెనీ వాడు 9 పేర్స్ అయితే వేసుకోవచ్చు అని చెప్పాడు, కానీ 8 పేర్స్ వరకు అయితే మీరు వేయండి. 8 పేర్స్ వేయడం వల్ల కొంచెం గ్యాప్ అయితే ఉండడం వల్ల చాలా బాగా అయితే క్లోత్స్ అయితే వాష్ అవుతాయి. 9 పేర్స్ వేయడం వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఆల్ ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేశాను కాబట్టి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అలాగే టెంపరేచర్ వచ్చేసి 60 degreesలో పెట్టాను. అలాగే స్పిన్ వచ్చేసి 1200 RPMలో పెట్టాను. ఈ విధంగా అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కగానే వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ అనే ఆప్షన్ నొక్కగానే ఇక్కడ ఏఐ టెక్నాలజీ ఎనేబుల్ అయ్యి ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది చూడండి. ఇది వచ్చేసి మనం వేసిన క్లాత్ టైప్ని బట్టి, మన క్లాత్ వెయిట్ని బట్టి, అలాగే మన క్లాత్ కొన్న డస్ట్ని బట్టి ఎంత టైం రిక్వైర్ అవుతుందో అంత టైం అక్కడ డిటెక్ట్ చేసి అక్కడ మెన్షన్ చేస్తుంది. అక్కడ డిటెక్ట్ చేస్తుంది చూడండి. కొద్దిగా రోల్ అయ్యి అక్కడ మొత్తం డిటెక్ట్ చేసి ఎంత టైం రిక్వైర్ అవుతుందో అంత టైం అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిటెక్ట్ చేసి 1 hour 41 minutes అయితే ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ప్రస్తుతం అది వాష్ చేస్తుంది కాబట్టి వాష్ అనే ఆప్షన్ అక్కడ బ్లింక్ అవుతుంది. అండ్ అలాగే 1 hour 41 minutes దాకా ఆ డోర్ అయితే ఓపెన్ అవ్వదు. ఒకవేళ ఓపెన్ చేయాలంటే యాడ్ ఐటమ్ అనేది ఆప్షన్ ప్రెస్ చేస్తే అది ఓపెన్ అవుతుంది.
అండ్ అలాగే ఇక్కడ డిటర్జెంట్ వేసాం కదా, ఆ డిటర్జెంట్ అనేది వాటర్లో డిజాల్వ్ అయ్యి లోపలికి అయితే ఇన్లెట్ వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు క్లోత్స్ అనేవి ఏ విధంగా అయితే వాష్ అవుతున్నాయో. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది నార్మల్ వాషింగ్ మిషన్ లాగా క్లోత్స్ అనేవి వాష్ చేయదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా 6 వేరియంట్ మోషన్స్ ఉంటాయని చెప్పి. ఆ 6 వేరియంట్ మోషన్స్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకటి స్క్రబ్బింగ్, ఇంకొకటి రోలింగ్, ఇంకొకటి వచ్చేసి స్టెప్పింగ్, ఇంకొకటి స్వింగ్, ఇంకొకటి టంబ్లింగ్, అండ్ అలాగే లాస్ట్లో వచ్చేసి ఫిల్ట్రేషన్. ఈ విధంగా 6 వేరియంట్ మోషన్స్లో అయితే క్లోత్స్ అనేవి వాష్ చేస్తుంది. సో దట్ మనకి క్లోత్స్ అనేవి చాలా బాగా అయితే వాష్ అవుతాయి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో ఈ వాషింగ్ మిషన్ గురించి ఇందులో ఉన్న ప్రతి ఫీచర్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఎవరికైనా కొత్తగా వాషింగ్ మిషన్ కొనుక్కునే వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయినా, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.